ఏలూరు జిల్లా పెద్దవేగి మండలం వంగూరు గ్రామంలో నూజివీడు సీడ్స్ ఆధ్వర్యంలో మొక్కజొన్న సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. గోదావరి డెల్టాలో దుక్కి చేయకుండా నేరుగా విత్తే పద్ధతిపై అవగాహన కల్పించారు. అధిక దిగుబడినిచ్చే పలు రకాల మొక్కజొన్న హైబ్రిడ్ వెరైటీల గురించి శాస్త్రవేత్తలు, కంపెనీ ప్రతినిధులు రైతులకు వివరించారు. వంగూరు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా రైతులు పాల్గొన్నారు. మొక్కజొన్నను నేరుగా విత్తే పద్ధతి ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్ శాస్త్రవేత్త బి రోషయ్య తెలిపారు. మొక్కజొన్న నాటకం అనేటువంటిది చాలా లాభసాయంగా ఉంటుంది. ఎందువలనంటే మొక్కజొన్నలో పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ. అదే వరి కనుక తీసుకున్నట్టయితే 30-35 వేల వరకు ఖర్చు ఉంటుంది, సుమారుగా అంతే ఆదాయం వస్తుంది. అదే మొక్కజొన్న కనుక నాటినట్టయితే సుమారుగా 20-25 వేల వరకు ఖర్చు ఉంటుంది, 70-80 వేల దాకా కూడా మీకు ఆదాయం రావడానికి ఆస్కారం ఎక్కువ. సో కాబట్టి రెండో పంట వరి వేసేది ఏంటంటే మొక్కజొన్న వేసుకోవడం అనేటువంటి వేరైనటువంటి పద్ధతి, లాభదాయకం కూడా. అయితే ఈ రకంగా సాగు చేయాలి అంటే గతంలో దుక్కి తిని తర్వాత మనం విత్తనాలు పెట్టేవాడు. అలా కాకుండా వరి కోసిన తర్వాత ఉన్నటువంటి తేమతోనే విత్తనం కనుక నాటుకున్నట్టయితే మొక్క తేలిగా మలిచిపోతుంది. ప్యాడీ వేసిన తర్వాత మళ్ళీ రెండో పంట కూడా మళ్ళీ ప్యాడీ వేసేవాళ్ళు ఉండే లోగడ. అయితే ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా నూజివీడు సీడ్స్ వారు జీరో టిల్లేజ్ విధానాన్ని ఇలా వేసుకోమని ప్రయోగాత్మకంగా చెప్తున్నారండి. దాని గురించి వేసుకుంటున్నామండి. దీనివల్ల ఏంటంటే మొక్కల సాంద్రత పెరుగుతుంది, దుక్కు దున్నే ఖర్చులు సాగు నిమిత్తం ఖర్చు కలిసి వస్తుంది. ఈ తాళ్ళు పట్టుకుని ఎదబెట్టుకుని 0 అంగుళం లోతు పెంచాలి. అనంతపురం జిల్లా తాడిపత్రి